చేశానండి గోంగూర రొయ్యలు మా మనవరాలతో చిన్న షూట్ చేయించాను. తను స్టవ్ ఆపేయమంటే స్లో పెట్టేసి ఆపేసాను. అమ్మ అంది. తెర చూస్తే ఒక సైడు గోంగూర అంటుకుపోయిందండి. సరే అలాగోలాగా వీడియో ఫినిష్ చేసి ఆ పైన గోంగూర యూజ్ చేసుకున్నాం. మిగతాది అలా వదిలేసాను. కడిగాను. మరీ స్క్రబ్ పెట్టి రుద్దితే అంటే ఇక కుండ పగిలిపోతుంది అనేసి ఎక్కడ పోయితే ఎక్కడ ఎత్తుకోవాలి కదండి. ఏం చేశాను, పొయ్యి మీద కుండ పెట్టి కొంచెం నీళ్ళు వేసి మరిగించాను. గోంగూర పిచ్చలుగా ఊడొచ్చిందండి. ఉడకేం చేస్తుంది మనం ఎక్కడ దీనివల్ల నష్టమైందండి. పొయ్యి మీద హీట్ ఎక్కి దాన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని క్లియర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు సాంబార్ అండి. సాంబార్ అంటే ఫ్రిడ్జ్లో చోట్లేకండి పాత కూరగాయలన్నీ బయటకు తోసేసాను. వంకాయలు, ములక్కాయలు, ముల్లంగి ఇవన్నీ ఉండగా మా వారు నిన్న ఒక పెద్ద సంచి నిండా కూరగాయలు తీసుకొచ్చి పెట్టేశారు. పాతవన్నీ క్లియర్ చేసుకుంటా కదండి కొత్తవి స్టోర్ చేసుకోవడం. సరే అండి, ముల్లంగి అండి ఎప్పుడు మీరు ఇలా కట్ చేసి కొంచెం నూనె అయినా లేకపోతే ఉంటే నెయ్యి అయినా కొంచెం అలా ఇలా ఫ్రై చేసుకుని తర్వాత మీరు సాంబార్లో ఉడికించుకుంటే అండి బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది. లేకపోతే సాంబార్ బాగోదు, పచ్చివాసన వస్తుంది. దరిద్రం అంటే ఎక్కడో లేదంటండి. మనకి రాత్రంతా అండి ఏసీ పని చేయలేదు. 2 రోజులుగా మా మనవరాలు ఉండి 2 గంటల వరకు నిద్రపోకుండా ఇసుకిచ్చేవాళ్ళు. రాత్రి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లేమో కురుక్షేత్రం కన్నా బీభత్సంగా ఉందండి. క్లియర్ చేసుకోవాలి. ఏది ముందు ఏది వెనక కదండి. నాకు పెద్ద గుండె ధైర్యం అండి. ఇప్పుడు మళ్ళీ మా చిన్న మనవడు వస్తాడు, మా అమ్మాయి పనికి వెళ్ళాలి. ఏం చేయాలండి, ముందు వంట క్లియర్ చేసేసుకోవాలండి. వంటని ఇది ఏదైనా పొయ్యి మీద ఎక్కిచ్చేసి అనుకోండి, దాని పట్టుకు అది ఉడుకుతుంటే నేను ఇల్లు ఒక సైడ్ నుంచి క్లీన్ చేసుకురావాలండి. ముందు ఏదైనా పొయ్యి మీద ఎక్కించానుకోండి, అది కుదిరితే ఒక అరగంట మనకి కలిసి వస్తుంది. బాత్రూంలోనే ఒక బట్టలు ఒక బకెట్ నానబెట్టాను చేత్తో ఉతికాయి. ఇక అండి ఈ వేరుశనక్కాయ గుళ్ళు మధ్యాహ్నం తిన్నాకండి. నైటు ఏసీ పని చేయలేదండి. 2 రోజులుగా నిద్రలేదు. శుభ్రంగా నిద్రపోదామంటే ఏసీ పని చేయలేదు. ఇప్పుడే లేచాను. 9 అయిపోయింది. లేచి ఇంకా పరుగులండి. ఇల్లు చూస్తే కుప్ప తొట్టులాగా ఉంది.